అందరికీ నమస్కారం। ఈ రోజు పంచాంగం అదే విధంగా ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం। ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ మా నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి। మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది। వీడియోలోకి వెళితే ఫిబ్రవరి 2వ తేదీ 2024వ సంవత్సరం శుక్రవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సర పుష్య మాసం ఉత్తరాయణ కాలం హేమంత ఋతువు నక్షత్రం స్వాతి నక్షత్రం తిథి సప్తమి సాయంత్రం 4:03 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:52 వరకు అలాగే మధ్యాహ్నం 12:52 నుంచి 1:37 వరకు అమృతకాలం సాయంత్రం 8:21 నుంచి 10:05 వరకు వర్జ్యం ఉదయం 9:55 నుంచి 11:39 ఉదయం 11:52 నుంచి 1:34 వరకు కూడా ఈ విధంగా ఉండబోతోంది। ఇక రాహుకాలం అయితే 11:05 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు ఉంది। సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 6:07 ముందుగా రాశి ఫలాలలో మేషరాశి వారికి ఈ రోజు అంతా చాలా శుభమైన కాలంగా కనిపిస్తుంది। ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం లభిస్తుంది। ఉన్నతాధికారులు మీతో చాలా సంతోషంగా గడుపుతారు। ఈ కారణంగా మీ స్థానం కూడా ఎంతగానో మెరుగుపడుతుంది। మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేయాలి అనుకున్నట్లయితే మీ యొక్క వ్యాపారులు మంచి లాభంతో ముందుకు వెళతారు। మీ కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది। మీ భార్య ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు। అయితే మీరు కాస్త ధైర్యంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది। ఈ రోజు మీకు 100% అదృష్టం లభిస్తుంది। అయితే మీరు ఈ రోజు ఏదైనా ఒక మంచి పని చేస్తే చాలా మంచి శుభ ఫలితాలైతే కలుగుతాయి। అయితే ముఖ్యంగా ఎవరికైనా అన్నదానం చేయండి, మీకు చాలా మంచి ఫలితం కలుగుతుంది। ఇక తదుపరి రాశి వృషభ రాశి। వృషభ రాశి వారు ఈ రోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు। ముఖ్యంగా మీకు కుటుంబ బాధ్యతలు పెరిగేటటువంటి అవకాశం మీపై ఉంటుంది। దీంతో మీకు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది। మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది। మీ ఆదాయం పెరిగేటటువంటి అవకాశం కూడా కీలకంగా కనిపిస్తుంది। విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు। మీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది। అయితే పని భారం పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి గోచరిస్తుంది। ఈ రోజు మీకు 76% వరకు అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి। ఈ రోజు మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు ఎన్నో శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి। ఇక తదుపరి రాశి మిథున రాశి। మిథున రాశి వారికి ఈ రోజు పనులకు సంబంధించినటువంటి మంచి ఫలితాలను పొందుతారు। అంటే మీరు ఏదైనా ఒక పనిని ప్రారంభించి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది। ఇక మీ కుటుంబ జీవితంలో మీకు తగిన గౌరవం లభిస్తుంది। సామాజిక రంగంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి। ఈ కారణంగా మీరు మంచి ప్రయోజనాలను పొందుకుంటారు। మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు। ఈ రోజు మీరు భూమి లేదా ఆస్తికి సంబంధించిన మంచి లావాదేవీలను కూడా పొందొచ్చు। అదేవిధంగా మీ జీవితంలో ఈ రోజు ఒక ముఖ్యమైన రోజుగా కూడా మారబోతోంది। ఈ రోజు మీకు దాదాపు అదృష్ట శాతం ఎక్కువగానే ఉంది। ఇక ఈ రోజు మీరు గాయత్రి చాలీసా పఠించడం వల్ల మీరు జీవితంలో మరిన్ని ఫలితాలను పొందుకుంటారు। ఇక తదుపరి రాశి కర్కాటక రాశి। కర్కాటక రాశి వారు ఈ రోజు ఒక కొత్త పనిని ప్రారంభించడానికి మంచి రోజు కానుంది। కాబట్టి మీ జీవితంలో ఎంతో ముఖ్యమైనవి లేదంటే మీ జీవితంలో ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్న పనుల గురించి మీరు ఈ రోజు ఆ పనిని ప్రారంభించినట్లయితే మీరు చక్కని ఫలితాలని పొందుకుంటారు। ముఖ్యంగా వ్యాపారులైతే ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి గోచరిస్తుంది। ఎందుకంటే మీరు నష్టపోయే అవకాశం కాస్త ఎక్కువగా ఉంది। అలా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు। ఈ విషయం తెలుసుకుని మీరు ముందుగానే జాగ్రత్త పడితే మంచిది। మీ మాటలను అదుపులో పెట్టుకోవాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి। ఎందుకంటే మీ మాటల కారణంగా మీ కుటుంబంలో అలాగే బయట అంటే వ్యాపార ప్రదేశంలో ఉద్యోగ ప్రదేశంలో మీరు కొన్ని వాదనలను పెరిగించుకునే అవకాశం ఉంటుంది। కాబట్టి మీకు ఈ ద్వారా అసమ్మతి పెరుగుతుంది।
మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి మీ భార్య గారి ఆరోగ్యం గురించి మీరు కాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది. దాంతో పాటుగా మీరు కొంచెం ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఈ రోజున మీకు అదృష్టం విపరీతంగా లభిస్తుంది. ఇక ఈ రోజు ఖచ్చితంగా శనిదేవుణ్ణి దర్శించుకుని తైలాభిషేకం చేయించుకుంటే మరీ మంచిది. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు కాస్త మెరుగ్గా ఉండబోతోంది. ఆరోగ్యం విషయం గురించి కనుక మాట్లాడుకుంటే మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఏదైనా సమస్య తీవ్రతరం అయితే మాత్రం వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి, ఆలస్యం చేయకండి. ఎందుకంటే మీరు తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఈ విభేదాలు విడాకుల వరకు కూడా చేరొచ్చు. అయితే ఇది కొంతమంది విషయంలో మాత్రమే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఈ రోజు చాలా విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కుదిరితే ఈ రోజు మీరు రాత్రిపూట ఒక కుక్కకు రోటీ తినిపించండి, లేదంటే పెరుగన్నం లాంటిది తినిపించండి. ఇక తర్వాత రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ రోజు మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నూతన పెట్టుబడులు గాని లేదా భాగస్వామ్య తరపు పెట్టుబడులు గాని పెట్టాలి అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించి, మీకు తెలిసిన వాళ్ల సలహాలు సూచనలు ఆలోచించి అవన్నీ తీసుకుని దాని ద్వారా మీరు వ్యాపారంలో పెట్టుబడుల గురించి ముందుకు వెళితే బాగుంటుంది. కొత్త రంగాల్లో మీరు మంచి లాభాలను పొందుతారు. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. ఇక ఆధ్యాత్మిక పరమైనటువంటి యాత్రకు వెళ్లాలని లేదా ఆలయాలకు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఇబ్బందుల్లో ఉంటే గనక మీ స్నేహితుల నుంచి మరింత మద్దతు పొందొచ్చు. ఇక ఈ రోజు మీరు సంకటహార గణేష్ స్తోత్రం పఠిస్తే గనక మీకున్నటువంటి చెడు ఫలితాలన్నీ పోతాయి. అంతేకాకుండా మీరు చేపట్టే పనుల్లో ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ద్వాదశ రాశులలో తర్వాత రాశి తులారాశి. ఈ రోజు తులారాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ రోజు భూమి లేదా దానికి సంబంధించినటువంటి ఏదైనా అంశం కోర్టులో నడుస్తున్నట్లయితే ఈ రోజు మీరు ఆ విషయంలో అనుకోకుండా విజయం సాధిస్తారు. ఈ విజయం అనేది మీకు విపరీతమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని అందిస్తుంది. అయితే మీరు నీతి నిజాయితీలతో ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు కాబట్టే ఇప్పుడు ఆ ధర్మం మిమ్మల్ని కాపాడింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మీదటి కూడా మీరు ఆ ధర్మానికి అదే విలువనివ్వండి. మీరు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో కొన్ని వివాదాలు ఉండొచ్చు. పెద్దల జోక్యంతో మీరు పరిష్కారాన్ని కనుగొంటారు. అయితే ఈ సమయంలో పెద్దల మాటను మీరు గౌరవించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు మీరు అనేక రంగాలలో సానుకూలమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ పొందుకోవడం అనేది మీ జీవితంలో చాలా సంతోషానికి కారణమవుతుంది. ఇక ఈ రోజు సూర్య భగవానుడికి రాగి పాత్రలో సమర్పించాలి నీళ్లను. ఇలా సమర్పిస్తే మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి రాశి ఫలాల ప్రకారం ఈ రోజు వీరికి చాలా విషయాలలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవబోతున్నాయి. దీంతో మీ మనసులో కొంత ఆందోళన ఈ రోజు కాస్త ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. కాకపోతే మీరు మరి అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ రోజు మీ మనసు ఏదో ఒక దాని గురించి చాలా ఆందోళనకరంగా ఉంటూనే ఉంటుంది. దాన్ని మీరు చాలా వరకు నియంత్రణ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఈ రోజు మీ శరీరంలో కొంచెం బలహీనంగా ఉండబోతోంది. కాబట్టి మంచి వైద్యుడిని సంప్రదించిన తర్వాత మందులు తీసుకోండి. లేదంటే మీ యొక్క వ్యాధి మరింత తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు మీకు తెలిసిన వారి నుంచి విచారకరమైన వార్తలను అందుకోవచ్చు. కాబట్టి మీరు గుండె నిబ్బరంగా ఉంటే మంచిది. ఇక ఈ రోజు ఏదైనా ఒక మూగ జీవానికి ఏదైనా ఆహారం పెట్టండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక తర్వాత రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలను చూసుకున్నట్లయితే కొన్ని విషయాల గురించి భయపడడం జరుగుతుంది. ఈ కారణంగా మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ మనసులో కొంత గందరగోళం ఏర్పడుతుంది. ఈ రోజు మీకు పని భారం కూడా విపరీతంగా పెరుగుతుంది. అయితే మీరు అన్ని పనులను ధైర్యంగా చేసుకుంటారు. దీంతో మీకు ఉన్నటువంటి భయం తగ్గిపోతుంది. మీకు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. మీ వైవాహిక సంబంధాల విషయానికి వస్తే మీ జీవిత భాగస్వామితో మీకు వివాదం ఉండొచ్చు. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కువగా మాట్లాడడం వల్ల జీవితంలో నష్టపోవడం జరుగుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడైనా సరే ఆవేశంలో మాట్లాడే మాట, ఆవేశంలో తీసుకునే నిర్ణయం ఎప్పటికీ పనికిరాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీరు బాధపడి ప్రయోజనం ఉండదు. ఇక ఈ రోజు మీరు ఎక్కువ శాతం శ్రీ విష్ణుమూర్తిని ప్రత్యేక పూజలు చేస్తూ
విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఉంటే మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారిలో వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్లయితే దాన్ని విస్తరించడానికి మీరు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఈ రోజు మీరు చాలా మంచి ఫలితాలను పొందుతున్నారు. మీ జీవితంలో పురోగతి లభించే అవకాశం కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి చాలా మంచి అంచనాలను కలిగి ఉంటారు. మీ జీవిత భాగస్వామి వాటన్నిటికీ కూడా అనుగుణంగా జీవిస్తారు. మీరు ఈ రోజు ఖచ్చితంగా గోమాతను సేవిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు చాలా మంచి శుభదినంగా పరిగణించవచ్చు. మీరు ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నా, ఆ వ్యాపారంలో మీరు ముందుకు వెళ్లి భారీ లాభాలను పొందే అవకాశం కనిపిస్తున్నా ఖచ్చితంగా ఈ విషయంలో మీరు ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీంతో పాటు మీ మనసు కూడా సంతృప్తి చెందుతుంది. చాలా కాలంగా కుటుంబంలో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే ఆ విభేదాలు ఈ రోజుతో ముగిసే అవకాశం కూడా కీలకంగా కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందమైన క్షణాలుగా ఉంటాయి. విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుకుంటారు. ఈ రోజు మీకు ఖచ్చితంగా అదృష్టం కలిసొస్తుంది. అయితే హనుమాన్ చాలీసా పఠించడానికి ప్రయత్నించండి. ఇక ద్వాదశ రాశులలో చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి నేటి రాశి ఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఈ రోజు చాలా బాధాకరంగా గడుపుతూ ఉంటారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మీరు ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు. అదేవిధంగా మీ ఆరోగ్యం గురించి కూడా మీరు కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారులకు ఈ రోజు కొంత ఇబ్బందికరంగా మారబోతోంది. ఇక మీ ప్రియమైన స్నేహితులతో ఏదో ఒక విషయంలో వివాదం తలెత్తుతుంది. ఈ వివాదం అనేది విభేదాలకు దారితీస్తుంది. కాబట్టి మీకు మీ సన్నిహితులకు మధ్య ఎటువంటి అపార్థాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి గమనిస్తుంది. దీంతో పాటు మీ ఇంట్లో పెద్దలు కూడా బాధపడతారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ఈ రోజు మీకు అదృష్ట శాతం అనేది దాదాపు 80% ఉండడం మీ అదృష్టానికి పరీక్షగా మారుతుంది. అయితే ఈ రోజు మీరు ఖచ్చితంగా సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించండి. ఏదో ఒక సమయంలో దాదాపు ఒక 9-10 గంటల లోపు మీరు ఈ విధంగా సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పిస్తే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఖచ్చితంగా జీవితంలో మీరు ఉన్నత స్థాయికి చేరుకునేందుకు కీలకమైన సమయంగా కూడా కనిపిస్తుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారు వారి యొక్క ఇష్ట దైవాల కోసం ప్రార్థిస్తూ ఉండండి. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.